చంద్రబాబు నాయుడు 100 రోజుల పరిపాలనలో ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి ఆరోపించారు. రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇది మంచి ప్రభుత్వమని ప్రజలు చెప్పాలి కానీ మీకు మీరు మీటింగ్లు పెట్టుకుని చెప్పకూడదని చిర్లా అన్నారు. కలియుగ దైవమైన తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి లడ్డూపై రాజకీయం చేయడంపై చిర్లా మండిపడ్డారు. మీరు హిందువుల ఆత్మగౌరవం దెబ్బతినేలా చేస్తున్నారని, మీకు అంత నిబద్ధత ఉంటే జూలై 23వ తారీఖున మీకు రిపోర్టులో నిజం తెలిసినప్పుడు ఇప్పటి వరకు గుడ్డి గుర్రం పళ్ళు తోమారా అని చిర్లా అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు గడిచేటువంటి తరుణంలో వారు ప్రతి గ్రామాన మీటింగులు పెట్టి ఈ 60 రోజులు, ఈ 90 రోజులు, ఈ 100 రోజుల్లో మేము సాధించిన ఘనకార్యాలు ఇన్ని ఉన్నాయని చెప్పి వారు తెలియజేస్తున్నారు. అలాగే 4 నెలల కాలం, ఈ యొక్క 100 రోజుల కాలంలో వారు తెచ్చినటువంటి అప్పు 43,000 కోట్ల రూపాయలు ఉంది. మేము అడుగుతున్నాం, మరి అనేక వైఫల్యాలతో, ఘోర పరాజయాలతో ఈ రోజున ఏదైతే అనేక పాలన వైఫల్యంతో నారా చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్లు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటూనే ఆయన వైఫల్యం చెందినటువంటి దానికి ఇప్పుడు మేము చెప్పబోయే అంశాలే ఉదాహరణలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మొట్టమొదటిగా మీరు చెప్పినటువంటి సూపర్ 6 కానీ, సూపర్ 6 అంశాల్లో ఉన్నటువంటి ఏ అంశాన్ని మీరు ఒక్క పెన్షన్ తప్ప మీరు ఉచిత బస్సు కానీ, లేదా ఉన్నటువంటి ఏదైతే మరి మహిళలకు ఇచ్చేటువంటి 1,500 రూపాయలు కానీ, అలాగే ఎవరైతే 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బీసీ సోదరులందరికీ పెన్షన్లు కానీ, అలాగే మరి ఏదైతే మరి ఇంకా ఉన్నటువంటి మరి గ్యాస్, ఉచిత గ్యాస్ కానీ, తల్లికి వందనం కానీ, రైతులకు పెట్టుబడి సాయం కానీ ఏ ఒక్కటి మీరు అమలు చేయలేదు. అందుకు మిమ్మల్ని మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలు చెప్పుకోవాలని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. అలాగే వీటితోనే సరిపెట్టకుండా మరి విద్యారంగంలో వచ్చినట్లయితే మరి ఏదైతే ఇంగ్లీష్ మీడియం అంటే పేదల యొక్క పిల్లలు చదువుకుని వృద్ధిలోకి రావాలని చెప్పి జగన్మోహన్ గారు ఇంగ్లీష్ మీడియం పెడితే, మీరు వచ్చిన 100 రోజుల్లో మీరు చేసిన ఘనకార్యం ఏమిటంటే మీరు ఇంగ్లీష్ మీడియం రద్దు చేయడమే కాకుండా సిబిఎస్ఈ సిలబస్ కూడా రద్దు చేసే కార్యక్రమం చేశారు. పోనీ ఈ రకంగా చేస్తున్నారు కదా, భోజనాలన్నీ కాక సక్రమంగా పెట్టారంటే ఒక్కసారి గడిచేటువంటి 100 రోజుల్లో మీరు ఎన్ని కాలేజీల్లో, ఎన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మీరు అక్కడ ఉన్నటువంటి భోజనాలు తిని ఎంతమంది విద్యార్థులు మరి అస్వస్థకు గురయ్యారు, ఎంతమంది విద్యార్థులు ఈరోజు 3 విద్యార్థులు చనిపోయారు, అందులో ఎంతమంది విద్యార్థులు ఈరోజు ఇబ్బందులు పడ్డారో ఇది కూడా మరి చూసే మరి మీరు ఈ యొక్క ప్రభుత్వం, ఇది కూడా మీరు ప్రభుత్వం మరి ఇది కూడా మంచి చేస్తుందని మీరు భావిస్తున్నారని చెప్పి అడుగుతున్నాం. అలాగే మరి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ, అలాగే వసతి దీవెన, విద్యా దీవెన ఇట్లాంటి ఏ కార్యక్రమాన్ని అమలు చేయలేదు. ఇది మీరు 100 రోజుల్లో సాధించిన ఘనకార్యం అని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం. అలాగే వీటితోనే సరిపెట్టకుండా మరి ఇంకా అనేక విషయాలు చెప్పారు మీరు. ప్రభుత్వం ఏదైతే మరి ఆరోగ్యశ్రీ విషయం, ఆరోగ్యశ్రీకి ఇప్పటికే 2,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నాయి, దాన్ని కూడా మీరు ఎక్కడ కట్టలేదు. అలాగే 104, 108 కుయ్యో ముర్రో అనేటువంటి విధంగా ఉన్నాయి. వారికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది. అలాగే దేశంలోనే బడ్జెట్ లేని రాష్ట్రంగా ఈ 100 రోజుల్లో మీరు సాధించిన ఘనకార్యం అని చెప్పి సందర్భంగా మేము మనం చేస్తున్నాం. బడ్జెట్ ప్రవేశపెట్టలేని దౌర్భాగ్య పరిస్థితిలో మరి ఈ ప్రభుత్వం ఉందని చెప్పి ఇది కూడా మీరు మంచి పనిగానే భావిస్తున్నారని చెప్పి అడుగుతున్నాం. అలాగే మరి విశాఖ ఉక్కు విషయంలో, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడంలో మీరు ఈ 100 రోజుల్లో మీరు సాధించిన ఘనకార్యం అని అడుగుతున్నాం. అలాగే మెడికల్ కాలేజీలు, జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తెచ్చి 5 ప్రారంభానికి రెడీ అయి ఉండి ఇంకొక 5 కాలేజీలు కూడా మళ్ళీ ఒక నెలలో రెడీ అయ్యే పరిస్థితిలో ఉంటే వాటిని సుమారు 17 కాలేజీలో 7 కాలేజీలు మరి వచ్చే నెల నుంచి ప్రారంభానికి రెడీ అయ్యి ఉంటే వాటిని మీరు ప్రారంభించకుండా మీరు ఏదైతే దీని యొక్క మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేసేటువంటి కుట్ర మీరు 100 రోజుల్లో సాధించిన ఘనకార్యం అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం.